ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 21. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం మీకా గ్రంథం 4-5 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 12వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరలోక సన్నిధి మీ మీదికి బలంగా దిగొచ్చునుగాక. ఆయన తన ఆత్మచేత మిమ్మల్ని అభిషేకించి ఒక ప్రశస్తమైనటువంటి వారిని గాను, కృపనొందినటువంటి వారిని గాను, దీవెనకు వారసులుగాను మిమ్మల్ని నిలబెట్టాలని ఈ ఉదయకాలం మీ కొరకైన నా ప్రార్థన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదిలో మనుషుల ఎడల ఒక ప్రణాళిక కలిగి మొదటి మానవుడైన ఆదామును, అతని ప్రక్కటెముకైన హవ్వమ్మను ఆయన నిర్మించి సృష్టించినప్పుడు వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. వారు మరణం పాలు కావాలని, వ్యాధులు, ఇరుకులు, సమస్యలు, ఇబ్బందులు, రోగాలు, నొప్పులు, ఇలాంటి బాధలతో వారు ఉండాలని ఎంతమాత్రమును దేవుడు కోరుకోలేదు. వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దేవుడు ఆ దినమున సృష్టించాడు. అయితే దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన మానవుడు వ్యాధిలోను, రోగములోను, మరణములోను చిక్కుకొని పోయాడు. ఏమాత్రం నిరీక్షణ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఆందోళన, జీవితంలో రకరకాల భయాలు, ఇవన్నీ కూడా అతని జీవితాన్ని ఆవరించుకొని ఉన్నాయి. ఒక శిక్షగా అతడు వాటిని పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు వాటికి ఆయన ఒక ముగింపును పలికాడు. అయితే పాక్షికంగా ఈ భూమి మీద మనం దేవుని యొక్క కృపను అనుభవిస్తాం. అనగా స్వస్థత, ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ అనుభవిస్తాం. కానీ ఆయన రాకడలో నీతిమంతుల పునరుద్ధానం మనకు జరిగినప్పుడు సంపూర్ణంగా మనం యేసు వలె సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ మహిమ, సంపూర్ణమైనటువంటి ఆనందం ఇదంతా మనం పొందుకొని తీరుతాం. అయితే ఆ రోజు దాకా నేను రోగముతో, వేదనతో బాధపడాలా? కాదు. మన ప్రభు దైవ గ్రంథంలో ఒక పేరుతో పిలువబడుతున్నాడు. ఆ పేరేమిటంటే యెహోవా రాఫా. నిర్గమకాండం 15:26లో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు పరమ వైద్యుడిగా ఉన్నాడు. నీ నొప్పులను, నీ ఆయాసాన్ని, నీ బాధను, నీ దుఃఖాన్ని కలువరి శిలువలో సంపూర్ణంగా ఆయన అనుభవించాడు. స్వస్థత నీ జన్మ హక్కు. నీవు అడిగి పోరాటం చేసి ఆ స్వస్థతను నీవు పొందుకొని తీరాలి. పేతురు పత్రికలో పేతురు ఇలా రాస్తుంటాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురు కాదు, మీరు స్వస్థత నొందితిరి. అది జరిగిపోయినట్లుగా చెప్తున్నాడు.
నీ రోగం కొరకు ఆనాడే కల్వరిలో ఆయన వెల చెల్లించాడు. ఇప్పుడు ఆ వెలను బట్టి నువ్వు దేవుని దగ్గర ధైర్యంతో, ప్రభువా నాకు స్వస్థత కావాలి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారాలి, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా నేను నీ కొరకు నిలబడాలి అని నువ్వు అడగవచ్చు. ధైర్యంతో కృపాసనం దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయన అడుగుతావా? ప్రభువా, నేను స్వస్థత పొందుతాను, నేను స్వస్థత పొందడం అది నీ చిత్తం, నాకు ఈరోజు స్వస్థత దయచేయండి అని మీరు భారముతో ఆయన సన్నిధిలో వాగ్దానముని పట్టి ప్రార్థించండి. తప్పకుండా మీరు విడుదల పొందుతారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. ప్రభు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, మేము అనారోగ్యముతో, రోగములతో, వ్యాధులతో జీవించడం మీ చిత్తము కాదు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను సిద్ధపరిచారు. మీ గాయముల చేత మాకు ఆరోగ్యాన్ని సమకూర్చారు. ఆనాడే మా పాపముల కొరకు వెల చెల్లించిన ఆ దినాన మా రోగముల కొరకు, మా వ్యాధుల కొరకు మీరు గాయాలు అనుభవించి దెబ్బలు తిని స్వస్థతను మా హక్కుగా మీరు మాకు అనుగ్రహించారు. ఇప్పుడే మా ప్రియులు ఈ మాటలు వింటుండగా, ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తుండగా మీ వాక్కును పంపి వారిని స్వస్థపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.